తమిళనాడులో పెరిగాడు, కొంత హైదరాబాద్లో తెలంగాణలో పెరిగాడు. ఇక్కడ గోదావరి జిల్లాల తాలూకు భావాలు కల్చరు ప్రత్యక్షంగా ఎప్పుడు చూడాల. అవన్నీ తెలియకుండా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి కొన్ని తరాలుగా గోదావరి తీర ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగత యాక్ట్ చేసిన విధానం చూస్తే నాకు అమితంగా నాకు నచ్చింది. అంటే అంత గొప్ప నటుడు ఉన్నాడు. చిరంజీవి గారి వారసుడు అలా కాకపోతే ఇంకెలా ఉంటాడు? చిరంజీవి గారికి తగ్గ వారసుడు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు ఏమవుతాడు? గ్లోబల్ స్టార్ అవుతాడు. అంటే చిరంజీవి గారిని ఎందుకు అంటే ఎక్కడ గుర్తు పెట్టుకోవాలంటే, అంటే నాకు మా అన్నయ్య అంటే ఎందుకు గౌరవం, మొన్న కూడా ఇంట్లో అప్పుడప్పుడు చెప్తా ఉంటాం.